హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా మనం హిస్టరీ చూద్దాం. ఏపీ హిస్టరీ, విష్ణుకుండినులు వాళ్ళ యొక్క రాజవంశాల గురించి చూసాం. ఎప్పుడైనా మనం ఈ యొక్క రాజవంశాల మీద తక్కువ కాన్సంట్రేషన్ చేయాలి. అలాగే పరిపాలన విభాగాల మీద, వాళ్ళ యొక్క సాహితీ సంస్కృతాల మీద మనం ఎక్కువగా చదువుకోవాలనమాట. జస్ట్ నార్మల్‌గా చదువుకుంటే సరిపోతుంది అవన్నీ గూడా. ముఖ్యంగా మన విష్ణుకుండినుల దగ్గరకొచ్చేసరికి మనం తెలుసు వీళ్ళు గుహాలయాలు. వీళ్ళ యొక్క ప్రత్యేకత ఏటంటే, గుహాలయాలనేటటువంటివి వీళ్ళు నిర్మించారని మనం చెప్పుకున్నాం. అదే ఇక్ష్వాకులైతే దేవాలయాలని మనం చెప్పుకున్నాం. కంపారిటివ్ స్టడీ ఇంపార్టెంట్. ఇక్కడ మనం వచ్చేసరికి మన విష్ణుకుండినులు ఉండవల్లి. ఉండవల్లి అనేటటువంటిది అదొక గ్రామము. అలాగే అది గుంటూరు జిల్లాలోకి వస్తుంది మనకది. అది మనం చూసాం. ఆ యొక్క గుహాలయాలు ఎలా ఉంటాయనేటటువంటివి. అలాగే ఇది ప్రస్తుతం పల్నాడులో అయితే మనకు ఉందనమాట. డివిజన్ జరిగింది కదా జిల్లాలో. ఇప్పుడైతే మనకి పల్నాడు, కృష్ణా నది ఒడ్డున మనకి ఈ యొక్క ఉండవల్లి ఇటువంటి ప్రాంతాలన్నీ ఉన్నాయన్నమాట. అయితే ఇది జస్ట్ విజయవాడకి 6 కిలోమీటర్లు దూరంలో అయితే మనకి ఈ గుహలైతే ఉన్నాయి. అయితే ఇందులో మనకి ప్రత్యేకత ఏటంటే 4 అంతస్తుల గృహాలయాలైతే మనకు ఉన్నాయి. అలాగే ఇవంతా ఏటంటే ఒకే రాతి. ఇదంతా రాయి అనుకుంటే ఈ ఒకే రాతి పైనే మనకి చెక్కారనమాట. 5 మీటర్ల పొడవుంటుంది. మనకి 5 మీటర్ల పొడవుంటుంది. చూసాం కదా! అనంత శయన అయినటువంటి విష్ణుమూర్తి విగ్రహం మనం చూసాం కదా! కిందటి క్లాస్‌లో. అది 5 మీటర్ల దాకా మనకి పొడవుంటుందనమాట. అదంతా ఒకే రాయితో చెక్కారని చెప్పుకున్నాం. అలాగే ఇదంతా దేనికి సంబంధించింది? గుంటూరు జిల్లా ఉండ్లవల్లి గుహాలయాల్లో మనం చూసామనమాట. అలాగే మొగల్రాజుపురం. ముఖ్యంగా మనకేటంటే ఇప్పుడు మనం చూసిందేటి ఉండవల్లి. ఉండవల్లిలో 3 గుహాలయాలు నిర్మించారనమాట. అదే మనకి మొఘల్ రాజపురంలో 5 గుహాలయాలు నిర్మించారు. వీళ్ళు మొఘల్ రాజపురంలో 5. అయితే ఈ మొఘల్ రాజపురంలో 5 గుహాలయాలని చెప్పుకున్నాము. ఇందులో ముఖ్యంగా మనం ఏవైతే మనకక్కడ ఇంపార్టెంట్ అంటే, అక్కడ దొరికినటువంటి మనకి తవ్వకాల్లో మనకు బయటపడినవి శివుడి విగ్రహము, అలాగే అర్ధనారీశ్వరుడు విగ్రహము, అలాగే నటరాజుడు శిల్పం. అది మనకిక్కడ ప్రసిద్ధి. అది గూడా మనకి దొరికిందనమాట. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిందేంటంటే మొగలరాజపురంలో 5 గుహాలయాలైతే వీళ్ళు నిర్మించారు. కృష్ణా జిల్లా ప్రస్తుతమైతే అది గుంటూరు నుంచి పల్నాడు. అందులో 5. అదే మనకి మొగల్రాజుపురంలో 5 గుహాలయాలన్నాము. ఉండవల్లిలో 3 గుహాలయాన్ని చెప్పుకున్నాం. ఆ 3 గుహాలయాల్లో మనకు దొరికినవేటంటే విష్ణుమూర్తిది చూసాము. ఆ యొక్క విగ్రహం గూడా. ఇప్పుడు మొగల్రాజుపురంలో 5 గుహాలయాలు గుర్తుంచుకోవాలి. అందులో 3 గుహాలే పెద్దగా ఇంపార్టెన్స్ ఏముండదు. మిగిలిన 4వది, 5వది ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే 4వది మనకి దుర్గ గుహాలయాలైనటువంటిదుంది. 5వది శివతాండవ గుహ. ఇందులోనే మనకి బయటపడ్డాయన్నమాట. ఏవేవంటే మనకి ఈ 5వ గుహలోన మనకి అర్ధనారీశ్వర ప్రతిమ అనేటటువంటిది కలదు. ఇదే మనకి ప్రథమ చరిత్రకారుల ప్రకారం, శాస్త్రవేత్తల ప్రకారం మనకు దొరికినదేటంటే మొట్టమొదటిది ఇదని చెప్పుకోవచ్చు. అర్ధనారీశ్వర ప్రతిమ. అయితే ఈ అర్ధనారీశ్వర ప్రతిమ అనేటటువంటిది ఏ గుహాలయంలో ఉన్నది అని అడగడానికి అవకాశం ఉంటుంది. మనం గుర్తుంచుకోవాల్సింది 5 గుహాలయాలు. మొఘల్ రాజపురంలో మనకి 5 గుహాలయాలుంటే, వాళ్ళు వేసినవుంటే అందులో 3 సాధారణవి. అందులో 5వది శివతాండవ గుహ అని. అందులోన మనకు అర్ధనారీశ్వర ప్రతిమ దొరికిందని మనం గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. 4వది అడిగితే దుర్గ గుహ అని చెప్పుకోవాలి. ఇలా మనకి మొఘల్ రాజపురంలో వాళ్ళు మనకి వేశారు. ఇవే కాకుండా మనకి ఇంకా మరికొన్నైతే ఉన్నాయి. మరికొన్నేటంటే అది శివుడి విగ్రహం ఉంది సెపరేట్‌గా. అలాగే నటరాజుడైతే మనకక్కడ ఉన్నాడు శిల్పం. అదే ప్రస్తుతానికైతే ప్రసిద్ధి చెందిందనమాట. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. అవేటంటే మనకి ద్వారపాలకుల విగ్రహాలైతేనేమి, ద్వారపాలకులవి, అలాగే దేవతా విగ్రహాలు, అలాగే
అలంకార స్తంభాలు, అలంకార స్తంభాలు అలాగే మనకి శైవ శిల్ప సాంప్రదాయాలైతే ఉట్టిపడతాయన్నమాట. వీళ్ళ యొక్క గుహాలయాల్లో మనకి శైవ శిల్ప సాంప్రదాయాలైతే ఉట్టిపడేటట్టుగా వీళ్ళు మనకి శిల్పమైతే వాస్తు శిల్పమైతే ఉందన్నమాట. మన విష్ణు కుండినుల యొక్కది. ముఖ్యంగా ఇక్కడ మనకి ఏవేవి ద్వారపాలకులు ఉన్నాయి. అలాగే దేవతా విగ్రహాలున్నాయి. అలాగే అలంకార స్తంభాలున్నాయి. అలాగే శైవ శిల్ప సాంప్రదాయాలు గూడా మనకిక్కడ ప్రతీకని చెప్పుకోవచ్చు. ఎక్కడ? ముఖ్యంగా మొఘల్ రాజుపురంలో 5 గుహల్లో 3 గుహలు నార్మల్‌వైన, నాలుగోది దుర్గ గుహము, ఐదవది మనకి శివుడి గురించి ఎక్కువగా ఉంటుందనమాట. అయితే కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి మొఘల్ రాజుపురం అయితేనేమి, ఉండవల్లిలో ఉండేటటువంటి 3 గుహాలయాలైతేనేమి భేదాలు మనం తెలుసుకోవాలి. అప్పుడే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీగా మనకి గుర్తుండడానికి అవకాశం ఉంటుందనమాట. చెప్పుకున్నట్టుగా మనకి ఇక్కడ చూడండి. 5 అన్ని గుహల్లో మొఘల్ రాజుపురంలో మనకి 5 ఉన్నాయి కదా! అందులో పెద్దది శివతాండవ గుహ అని చెప్పుకున్నాము. ఉండవల్లిలో 3 ఉన్నాయని చెప్పుకున్నాం కదా! అందులో మధ్యన ఉండేటటువంటిదే పెద్ద గుహగా చెప్పుకోవచ్చు. ఆ డయాగ్రామ్ మనం చూపించాం కదా! ఎనీవే మరొకసారి అది చూపించడానికి ట్రై చేస్తానది. అక్కడ ఇలా మనకి ఉన్నది కదా! ఈ కింద లేయర్‌లో మనకి టోటల్‌గా 5 ఉంటాయి. ఇందులో 3 అనేటటువంటివి మొత్తంగా మొఘల్ రాజుపురం అయితే 5 కదా! ఈ ఉండవల్లిలో మనకి కింద స్ట్రక్చర్ ఎలాగుంటదంటే 3 ఉంటాయన్నమాట. ఇందులో మధ్యస్థదే ఇంపార్టెంట్ పెద్దదనమాట. ఇది బేస్‌మెంట్ అనమాట మనకి. ఇది బేస్‌మెంట్ కింద ఉంటుందనమాట. ఇక్కడ మనకేంటి పూర్ణ కుంభం అయితే చెక్కబడిందనమాట. ఈ మధ్య గృహలోనే మనకి పూర్ణ కుంభం అయితే చెక్కబడిందని చెప్పుకోవచ్చు. అయితే మొఘల్ రాజపురంలోన చూసాము ఇంపార్టెంట్‌వి. ఉండవల్లి గుహలోన పూర్ణ కుంభం గూడా చూసామనమాట. అయితే ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏటంటే కొంతమంది, కొంతమంది చరిత్రకారులవ్వచ్చు, ఆ తర్వాత కాలంలో వచ్చేటటువంటి కవులవ్వచ్చు, వాళ్ళు కొన్ని రచనల ద్వారా ఆ కాలంలో చెందినటువంటి వాటిని మనకి బయట పెట్టారు. అందులో ముఖ్యంగా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే విష్ణు కుండినుల యొక్క చివరి పరిపాలనా కాలంలో మనకి పూర్వమీమాంస రాసినటువంటాడు కుమారభట్టు. అతని శిష్యుడు ప్రభాకరుడు. ఈయన గూడా మనకి తత్వవేత్త, పండితుడు. అయితే వీళ్ళిద్దరూ కూడా ఆ కాలంలో మనకి ఉన్నట్టుగా మనకి ఈ యొక్క మొఘల్ రాజపురంలో అయితే మనకి బయటపడిందనమాట. అయితే ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏటంటే ఘటికా స్థానాలయాలనేటటువంటివి ఉన్నాయి అని మనకి ప్రస్తావన అయితే వచ్చిందనమాట. ఏంటి ఈ ఘటికా స్థానాలయాలంటే మనకి ఉన్నత విద్యా కేంద్రాలుగా మనకివి వెలిసిల్లాయనమాట. ఆ కాలంలో ఉన్నత విద్యాలయాలుగా మనకి వెలిసియ్యలాయన. అంటే ఇక్కడే మనకి పండితులు ఇక్కడే ఉండి మనకి విద్యా బోధన అనేటటువంటిది చేసేవారు. అయితే ఈళ్ళకి మనకి ఇక్ష్వాకులకి, అలాగే శాతవాహనులకి వీళ్ళందరూ గూడా తేడాలేంటంటే మనకి శాతవాహనులేంటి ఆడవాళ్ళే మనకి రాజ స్త్రీలు మనకి ఆహ్, దాన ధర్మాలైతేనేమి గో అవన్నీ చేశారనమాట. బ్రాహ్మణులకు పన్నులు లేనటువంటి దాన ధర్మాలు చేశారు. గౌతమిపుత్ర శాతకర్ణి అయితేనేమి, యజ్ఞశ్రీ శాతకర్ణి అయితే ఏకంగా మనకి ఆచార్య నాగార్జునుడికి 1500 గదులు కలిగినటువంటిది మనకి నాగార్జున కొండ. అక్కడ ఆ కాలంలో మనకి విశ్వవిద్యాలయంగా అక్కడ విద్యా కేంద్రంగా విలసిల్లిందని చెప్పుకున్నాం. అదే కోవలోకి ఇక్కడ గూడా మనకి ఉన్నత విద్యా కేంద్రాలయాలనేటటువంటివి ఘటికా స్థానముల ప్రస్తావన గూడా ఉందని మనకిక్కడ తెలియజేస్తుందనమాట. శాసనాల్లో కనిపిస్తాయి. ముఖ్యంగా ఉండవల్లి శాసనము, అలాగే మొఘల్ రాజుపుర శాసనాల్లో మనకు కనిపిస్తుందనమాట. మొట్టమొదటి శాసనం చూసాం కదా! వాళ్ళది. అలాగే ఇంకొకటి చూసుకుంటే మనకి ప్రబోధ చంద్రోదయం. అయితే దీని మీద మనకి భిన్నాభిప్రాయాలైతే ఉన్నాయి. ఇది మనకి నంది మల్లయ్య, అలాగే గంట సింగన ఈళ్ళిద్దరూ గూడా అంటే ఏంటంటే జంట కవులనమాట. వీళ్ళు మొట్టమొదటగా ఈ యొక్క ప్రబోధ చంద్రోదయం అనేటటువంటిది రాశారు. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క భేదాభిప్రాయాలైతే మనకిక్కడ ఉన్నాయి. వీళ్ళు 11వ శతాబ్దం వారని కొందరు,
అలాగే వీళ్ళు కృష్ణమిశ్రుడు రచించినటువంటి సంస్కృత రూప గంధం ఆ యొక్క గ్రంథం చూసుకుంటే దానికి దీనికి పోలికలున్నాయని కొందరు చెప్తారనమాట. ఏదేమైనా మనకిక్కడ దొరికినటువంటి గ్రంథాలను ఆధారం చేసుకొని వీళ్ళ యొక్క నందిమల్లనైతేనేమి, అలాగే ఘంటసింగనైతేనేమి రచనలు కూడా మనకిక్కడ ఉపయోగపడతాయనమాట. బలమైతే చేకూరుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క మన విష్ణు కుండినుల యొక్క చరిత్ర చూసుకుంటే మనకి ముఖ్యంగా ఈ యొక్క డిఫరెన్స్ అనేటటువంటిది మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. స్థానం ఉండవిల్లి, అలాగే ఉండవిల్లి, అలాగే మొగల్రాజుపురం. మొగల్రాజుపురం. ఉండవల్లి స్థానం ఎక్కడ? మనకి గుంటూరు. అలాగే మొగల్రాజుపురం ఎక్కడ? విజయవాడ. అదే చెప్పాం కదా! 8 కిలోమీటర్ల దూరంలో మనకు దాదాపు 6-8 కిలోమీటర్ల దూరంలో మనకుందని చెప్పుకున్నాం. అలాగే వీళ్ళు అనుసరించినటువంటి మతం ఏంటి? ముఖ్యంగా ఉండవిల్లి గుహలు చూస్తే మనకేం కనిపించింది? అనంత సైనుడైనటువంటి పద్మనాభుడు విష్ణుమూర్తి యొక్క స్వరూపమైతే ఒక కొండ రూపంలో తొలిచి కనిపించింది. అంటే ఇక్కడ ఉండవల్లి దేనికి ప్రసిద్ధయింది మనకి? ఏ మతంకి? వైష్ణవ మతానికి ప్రసిద్ధి చెందింది. మరి మొగల్రాజుపురంలో మనం ఏం గమనించొచ్చిక్కడ? మొగల్రాజుపురంలో మతమేంటి? నటరాజు శిల్పాలు బయటపడ్డాయి కదా! శివుడు అలాగే అర్ధనారీశ్వరుడు విగ్రహాలు బయటపడ్డాయి కదా! అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? విష్ణు కుండినులు మొగల్రాజుపురంలో మనకి శైవ మతం అనేటటువంటిది కనబడుతుందనమాట. మరి దేనికి ప్రసిద్ధి చెందింది ఈ యొక్క ఉండవల్లి గుహలు? ఉండవల్లి గుహలైతే మనకు 3, మధ్యదైతే పెద్దది అని గుర్తుంచుకోవాలి. మొగల్రాజుపురం అయితే 5 గుహలు, అందులో 4వది దుర్గా గుహ, 5వది మనకి శివుడికి సంబంధించినటువంటి అర్ధనారీశ్వర విగ్రహం ఒకటుంది. అలాగే నటరాజు స్వామి శిల్పం గూడా ప్రసిద్ధి చెందింది. అది గూడా ఉంది. శివుడి యొక్క ప్రతిమ గూడా మనకు దొరికింది. అయితే ఇక్కడ దేనికి ప్రసిద్ధంటే ఇక్కడ అనంత శయన శయనుడైనటువంటి విష్ణుమూర్తి విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నటరాజు శిల్పానికి ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ యొక్క ఉండవల్లి, అలాగే మొగల్రాజుపురం గుహలను చూసుకుంటే మనకి తేడాలు ఇంకా మనకి నిర్మాణ శైలి చూసుకుంటే, నిర్మాణ శైలి ఎలా మనకి జరిగింది? ఇవి 4 అంతస్తుల్లో ఉన్నాయి 3 గుహలు. ఇవి చిన్న చిన్న గుహాలయాల్లాగా మనకి ఉన్నాయన్నమాట. చిన్న చిన్న గుహలయాల్లాగా ఉన్నాయి. మరిది కాలం అనేటటువంటివి 5-6వ శతాబ్దము. అంటే తూర్పు చాళుక్యుల యొక్క దండయాత్ర ముందు వరకు చెప్పుకోవచ్చు. ఆ కాలం 5-6 శతాబ్దం. ఇలా కంపేరేటివ్ స్టడీ మనం చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా విష్ణుకుండినుల యొక్క రాజ్య విస్తరణ అయితేనేమి, వాళ్ళు వేసినటువంటి చిన్న 2 శాసనాలు, గుహాలయాలైతేనేమి, ఉండవల్లి శాసనం, మొగల్రాజు పురాణం ఇవన్నీ గూడా కొండను తొలిచి వేసినటువంటివి మనకిక్కడ బయటపడ్డాయని చెప్పుకున్నాం. అలాగే వీళ్ళ యొక్క కాలంలో మనకి ద్వారపాలకులైతేనేమి, అలాగే దేవతా విగ్రహాలైతేనేమి, అలంకార విగ్రహాలైతేనేమి, శైవ సాంప్రదాయాలైనటువంటి విగ్రహాలైతేనేమి కనిపించాయి. దీన్ని బట్టి మనకి వీళ్ళు మత పరిస్థితుల గురించి చెప్పుకుంటే, వీళ్ళు వైదిక మతాన్ని ఎక్కువగా ఆదరించారు అని చెప్పుకోవచ్చు. ఇలా మనం విష్ణుకుండినుల యొక్క రాజ్యాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. అయితే మనకి ఫస్ట్ ఏపీ హిస్టరీలో ఫస్ట్‌లో పెద్దగా మన రాజుల మీద కాన్సంట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్క యూనిట్ 17 నుంచి అనుకుంటారు అందరూ. 15, 75 అంటారు. కానీ ఒక్కోసారి అది మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటదో ఎవరు చెప్పలేం. ఇందులో మనకు మెయిన్‌గా ఏముంది? ప్రీ హిస్టరీ ఉంది. శాతవాహనులున్నారు. తర్వాత విష్ణుకుండినులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, తూర్పు చాళుక్యులు మేజర్‌గా ఇయ్యే ఉన్నారు. ఆంధ్ర చోళులు అయిపోయింది. ఇందులోను 15 మార్కులు ఇవ్వాలంటే ఇవ్వడు. ఎక్కువగా మనకి శాతవాహనులు, తూర్పు చాళుక్యుల మీద కాన్సంట్రేషన్ చేసి, మధ్యలో ఉండే ఈ యొక్క ఇక్ష్వాకులవ్వచ్చు, విష్ణుకుండినులవ్వచ్చు మనకి తక్కువ వెయిటేజీతో ఇస్తాడనమాట. అటువంటి సమయంలో శాసనాల మీద ఫోకస్ చేస్తాడు. రాజుల మీద కాకుండా, వాళ్ళ బిరుదుల మీద కాకుండా. అది మనం కొంచెం కంపేరేటివ్ స్టడీ చేసుకొని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. అలాగే రెండో
రెండో యూనిట్‌లో గూడా మనకి 11థ్ టు 16థ్ లేదా 15థ్ అంటున్నాడు. ఈ యొక్క కాలంలో మధ్యయుగం గురించి చిన్న చిన్న రాజ్యాలంటే అన్నీ చదివియకూడదు. మనకు మెయిన్‌గా విజయనగరం చదువుకుంటే, కాకతీయులు చదువుకుంటే ఒక 40-50% కవర్ అవుతుంది. ఈట్లి మీదే. తక్కినవన్నీ చదువుకుంటే అదే ఒక సెపరేట్‌గా 2 యూనిట్‌లు అవుతుంది. తగ్గించడానికి ట్రై చేయాలి. అన్నీ చదవాల్సిన పని లేదు మనకి. అది రెండో యూనిట్ అలా చూసుకోవచ్చు. ఇందులో నుంచి కూడా 15 రావడానికి తక్కువుంటుంది. మొదటి 2 యూనిట్లు కలిపి మనకి 20 బిట్ల నుంచి 30 బిట్లు రావడానికి ఎక్కువ. అంతగా ఇవ్వరు. మూడో యూనిట్టే మనకి పెద్దది. అలాగే ఎక్కువిస్తారనమాట. మనకి మూడో యూనిట్. మూడో యూనిట్ అనేటటువంటిది పెద్దది కాబట్టి అక్కడి నుంచే ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాదాపు ఇక్కడి నుంచి మనకి 28 ప్రశ్నలు వస్తాయన్నమాట. 20 అట్‌లీస్ట్ 20 ప్లస్ అయితే రావడానికి అవకాశం ఉంటుంది. పేపర్ ప్యాటర్న్ చెప్పలేము. మార్చొచ్చు. కానీ మెజారిటీ కేటగిరీ చూసుకోవాలి. 4, 5 ఇంకా చెప్పవసరం లేదు. అందులో నుంచి 10, 15 అంటాము. కానీ ఏదైనా 10 బిట్లు మినిమమ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒక్కోసారి మారుతుంది. ఎవరు మనం చెప్పలేము. కానీ అట్ మాక్స్ మన ప్రయత్నం మనం చేయడానికి ట్రై చేయాలి. అలాగే మనం సైన్స్ అండ్ టెక్ ఆల్రెడీ మొదలుపెట్టుకున్నాం. సెకండ్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. ఇందులో ఇంకా కొన్ని చిన్న చిన్నవుంటాయి. మైనర్ టాపిక్స్ 1 ఆర్ 2% అప్‌డేటెడ్ కరెంట్ అప్‌డేట్ మనం చెప్పకపోవచ్చు. కానీ అది ఎగ్జామినేషన్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత అవి మనం సెటరేట్ చేసుకోవచ్చు. ముందు అట్‌లీస్ట్ రివిజన్ అయిపోవాలి. ఒకటికి 2 సార్లు రివిజన్ అయిపోవాలి. షార్ట్ నోట్స్ తయారు చేసుకోండి. 1 పేజీ టైప్‌లో తయారు చేసుకోవాలి. యూనిట్ మొత్తం మీరు ఒక 2 నోట్స్‌లు తయారు చేసుకుంటే, అది ఎంతకు రావాలంటే రివ్యూకి సమయంకి, మనకి రివిజన్ సమయంకి అట్‌లీస్ట్ 1 నుంచి ఒక 10 పేజెస్ లోపు వచ్చేటట్టు చూసుకోవాలి. టోటల్‌గా ఔటర్ వ్యూలో సెట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అలా మనం సెటప్ చేసుకుంటే డైలీ, డైలీ విసుగొచ్చినా, కోపమొచ్చినా, చదవాలని లేకపోయినా ఏదో ఒకటి చదువుతుండాలి. కోపంగా అయినా చదవాలి. ప్రేమగా అయినా చదవాలి. ఎలా అయినా చదవాలి. ఇష్టం లేదు చదవడానికి. అయినా చదవాలి. ఏదో ఒకటి మీకు నచ్చింది. నచ్చలేదు కాబట్టి పాలిటీ తీసుకొని ఆర్టికల్స్ చదవండి. 1, 2 ఒక 4 ఆర్టికల్స్. భారతదేశ భూభాగం గురించి చదవండి. నచ్చలేదు. మీకు నచ్చని సమయంలో ఆర్టికల్స్ చదువుకోండి. రోజుకొక 10 ఆర్టికల్స్ 1-4 తర్వాత పౌర హక్కులకు సంబంధించింది. ఒక 5-11 రెండో భాగం చదువుకోండి. ఒకరోజు మూడో భాగం ప్రాథమిక హక్కులు చదువుకోండి. ఒకరోజు నాలుగో భాగం ఆదేశిక సూత్రాలు చదువుకోండి. అలా మీకు సులభంగా ఉన్నది చదువుకోవడానికి ట్రై చేయండి. కష్టంగా ఉండేటప్పుడు మనకి మంచి మైండ్ ఉండేటప్పుడు ఏం చేయాలి? సైన్స్ అండ్ టెక్ చదువుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ యూనిట్ చాలా ఎక్కువగా ఉంది. నేననుకుంటున్నదేటంటే ఈసారి ఫస్ట్ యూనిట్ ఎస్&టీ నుంచి ఫస్ట్ యూనిట్ మేజర్ క్వెషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కిందటిసారి నార్మల్‌గా ఇచ్చాడు కానీ ఈసారి డెప్త్ అయితే వాడికి దొరుకుతుంది. ఎందుకంటే చాలా క్షిపణులు మనం ప్రయోగిస్తున్నాము. అండర్ డెవలప్డ్‌లో ఉన్నాయి. కుషా లాంచ్ చేసుకున్నాము. S-400కి ధీటుగా. కాబట్టి ఇటువంటివన్నీ చూసుకోవాలనమాట. అలాగే 17 17ఏలో భాగంగా అన్నీ లాంచ్ చేసుకున్నాము. ఒకరు 4 డిజైన్ చేస్తున్నారు. ఒకళ్ళు 3 డిజైన్ చేస్తున్నారు. ఒకరు ఇలా ఇటువంటివి ఎవరు డిజైన్ చేస్తున్నారు? ఈ సంస్థలేంటి? ఇవన్నీ మనం చూసుకోవాలనమాట. అలాగే సైన్స్ అండ్ టెక్‌లో డిఫెన్స్ టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ టెక్నాలజీ, అలాగే నానో టెక్నాలజీ, అలాగే ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం చాలా పెద్ద హ్యూజ్ చాప్టరు. అది కూడా చదువుకోవాలి కరెంట్ అప్‌డేట్స్‌తో. అన్నీ చదవకుండా స్మార్ట్ స్టడీ చేసుకోవాలి. ఇలా మనం ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే ప్రిలిమినరీ ఎగ్జామ్ అందరూ అనుకున్నట్టుగా మనకేం ఈజీగా ఉండదు. టఫ్‌గానే ఉంటుంది. ఎవరి మాటలు నమ్మకండి. ఎగ్జామినేషన్ రాస్తే మనకే అర్థమవుతుంది. ఎందుకంటే ఎప్పుడు పేపరు వడపోత చేయాలి గాబట్టి కొంచెం కష్టంగానే ఉంటుంది. కష్టమంటే అర్థమేంటంటే ఆ బిట్లు మనం చదవలేదు అంతే. ఆ కాన్సెప్ట్ మనం చదవలేదు గాబట్టి కష్టంగా ఉంటుంది. చదివినట్లయితే అవగాహన ఉంటే అట్‌లీస్ట్ ఒక 70% అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడూ గూడా మనకి కట్ ఆఫ్ అనేటటువంటిది 50-70 మధ్యలోనే అట్ మాక్సిమం ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెగెటివ్ సిస్టమ్ ఉంది కదా! అంత ఆషామాషీ కాదు. పేపర్ ప్యాటర్న్ మారిపోయింది. సిస్టమ్ మారిపోయింది. ప్రశ్నల సరళి మారిపోయింది. కాబట్టి అటెంప్ట్ అనేటటువంటిది అంత ఈజీగా ఉండదు మనకి. కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకొని 10 చాలు.
అన్నిటి రంగంలో 10. ప్రిలిమ్స్‌లో 10, 10, 10, 10, 10 అనుకుంటాం. ఏటి హిస్టరీలో మనం తోపు ఒక 15, 20 ఏసేద్దాం ఇక్కడ. జాగ్రఫీ గూడా 10, 20 ఏసి వచ్చినియి. అవన్నీ ఊహలే. 10 మాక్సిమం ఫస్ట్ రౌండ్ పేపర్ మనం చదివేటప్పటికి 10, 10 రావాలనమాట. అన్నిట్లో 10, 10 రావాలి. ఫస్ట్ పేపర్ మనం ఒక రౌండేసేటప్పటికి 150 బిట్లు 10, 10 వచ్చేయాలి ఫిక్స్‌గా. ఆ తర్వాత సేఫ్ జోన్‌లో ఉన్నట్టే. 30-50 మార్కులు మనం తెచ్చుకున్నట్టయితే సెట్ అవుతుందనమాట. ఇలా పేపర్ ప్యాటర్న్ దృష్టిలో పెట్టుకొని మనం చదవాలి. అంతేగాని మొత్తం చదువుకుంటూ ఎళ్ళిపోతే ఆనంద గోత్రుల గురించి, పల్లవుల గురించి ఆ! ఈ మధ్యలో ఈ చాలామంది రాజులున్నారు. అన్నీ చదువుకొని ఎళ్ళిపోతే ఏం ఉపయోగం ఉండదు మనకు. కాబట్టి వేద నాగరికత గురించి అంత డెప్త్ అవసరం లేదు. కాబట్టి ఏది చదవాలో అదే చదవడానికి ట్రై చేయండి. నేను అదే చెప్తానిక్కడ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎంత తక్కువ చెప్పాలంటే అంతే తక్కువ చెప్తాను. ఒకవేళ మీకేదైనా కాన్సెప్ట్ కావాలంటే కామెంట్‌లో చేయండి. కామెంట్ పెడితే ఆ రిలేటివ్ కాన్సెప్ట్ మనకి అప్లై అవుతుందా లేదో చూసి మనం డిస్కషన్ అనేటటువంటిది చేద్దాం. ఎందుకంటే సిలబస్ కాపీ మనకి ప్రామాణికం గాబట్టి దాని ప్రకారం మనం వెళ్తాం. ఇంకా మనకి ఏవైనా మిగిలిపోవచ్చు. మనం చెప్పలేం. అరకొర మిగలడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ కాన్సెప్ట్స్ మీరు కామెంట్‌లో పెడితే అవి గూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సరేనండి. థాంక్ యూ. ఇంతవరకు మనం విష్ణు కుండిల గురించి చూసాం. ఇదొక ఔటర్ వ్యూ కింద మనం చూసుకొని నోటెడ్ పాయింట్స్ మొగల్రాజుపురం గురించి, ఉండవల్లి గుహల నుంచి రాసుకొని, వాళ్ళ యొక్క రాజు కార్యక్రమాలు, వాళ్ళ యొక్క క్రోనలాజికల్ ఆర్డర్ తెలుసుకొని, ప్రతి మీరొక మ్యాప్ మనం తయారు చేసుకోవాలి. శాసనాలు, నాణాలు, అలాగే ఎవరు వేయించారు, సంవత్సరాలు, ఆ రాజులు, వాళ్ళ యొక్క పరిపాలన కాలం, ఒక చిన్న మ్యాపు తయారు చేసుకుంటే, ఆ యొక్క రాజు యొక్క వంశాలు క్రోనలాజికల్ అయిపోయింది. హిస్టరీ ఒక 10 పేజెస్‌లో మనం సెర్చ్ చేసుకున్నట్టు ఉంటది. మొదటి 2 యూనిట్‌లు. 3, 4, 5 యూనిట్‌లు కొంచెం ఎనదరగా మనం సెటప్ చేసుకోవాలి. ఎనీవే మనం ఎగ్జామినేషన్ ముందుకొచ్చేటప్పటికి మనకి పూర్తిగా సన్నద్ధం మనం అవుతాము. ఆ విధంగా ఆ వేలో మన ప్రిపరేషన్ అనేటటువంటిది చేద్దాం. భయపడాల్సిన అవసరం లేదు. రోజుకి కొద్దిగా చదువుకోవడానికి ట్రై చేయండి. ప్రిలిమ్స్ అయితే స్టార్ట్ చేయండి. ప్రిలిమ్స్ కొంచెం స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి. మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. ఇండియన్ హిస్టరీ ఉంది. అలాగే జాగ్రఫీ చేశాను చూడండి. 2 సబ్జెక్టులు ఇక్కడ కవర్ చేశానా? కరెంట్ అఫైర్స్ ఉంది కదా! కరెంట్ అఫైర్స్ డైలీ ఉంది. 3 సబ్జెక్టులు ఇక్కడ కవర్ చేసేస్తాను ఆల్రెడీ నేను. కాబట్టి హిస్టరీ చెప్పాను. ఒకసారి చూడండి. సగమే చెప్పాను. అయినా ఫుల్‌గా మనం నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అలర్ట్ అవుతాం. ఎనీవే ఆగస్ట్ నుంచి మాక్సిమం ట్రై చేద్దాం స్టార్ట్ చేయడానికి. ఎందుకంటే ఆగస్ట్ 15థ్ మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి, దాని ప్రకారం అది గాని వచ్చినట్లయితే గ్రూప్ 2 కూడా సెప్టెంబర్ వచ్చేస్తుంది. ఆ ప్రకారం మనం అవగాహన చేసుకోవచ్చు. ఎనీవే మనం పాజిటివ్ టాక్‌లోనే ఉండి ప్రిపరేషన్ అయితే కొనసాగించడానికి ట్రై చేద్దాం. ఈ 3 సబ్జెక్టులు ఆల్రెడీ అయిపోయాయి. ఇంకేముంది మెంటల్ ఎబిలిటీ ఉంది, సోషియాలజీ ఉంది. కాబట్టి ఇవి కూడా కరెంట్ అఫైర్సే. నా యొక్క విన్నపం ఏటంటే కరెంట్ అఫైర్స్ మాత్రమే చదువుతుండండి. కరెంట్. ఎందుకంటే ప్రిలిమ్స్‌లో 150 మార్కులకి లింకప్ చేస్తున్నాడు. 150లో దాదాపు 50% కరెంట్ అఫైర్స్ లింకే చేస్తూ ఇస్తాడనమాట. స్టాటిక్ చాలా తక్కువుంటుంది. అది గుర్తుకు పెట్టుకొని కరెంట్ అఫైర్స్ డైలీ, డైలీ ఒక 2 అవర్స్ కేటాయించి చదువుకోండి. కరెంట్ అఫైర్స్ ఇదే మనకి సూత్రం. ఇంకే సూత్రం లేదు. కాబట్టి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవుతూ ఉండండి. మాక్సిమం డైలీ చదవడానికి ట్రై చేయండి. ఎట్టి పరిస్థితిలో ఒక 2 అవర్స్ దాన్ని కేటాయించి చేసుకోవాలనమాట. ఎందుకంటే ఇది ప్రిలిమినరీకి ఉపయోగపడుతుంది. మెయిన్స్‌కి ఉపయోగపడుతుంది. అందుకు. ధన్యవాదాలండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థాంక్ యూ.